వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరు పంచాయతీ అండ్ ముచ్చట్లు. అందరూ ఎట్లున్నారు? మేమైతే మంచిగా ఉన్నాము. ఫస్ట్ టైం మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అట్లా చేస్తే మనం చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా వచ్చి మీరు ముందే చూస్తారు. అయితే ఇటు ముచ్చటేంటంటున్నా రాజక్క కుటుంబం పార్ట్ 4 వీడియో. అయితే కొంతమంది కామెంట్ చేసిర్రు, రాజక్క మనోడి పెళ్లి చూపులు కంటిన్యూ చేయలేదు, సగం సగం తీసి వదిలిపెట్టిరనంటే దానికి ఎవ్వరు రిప్లై ఇవ్వట్లేదు. అంటే మీరు ఇది చెయ్యండి అది చెయ్యండి అని చెప్పట్లేదు. అందుకే మేము దాన్ని అక్కడికి ఆపేసినాము. ఇప్పుడు మీరు కామెంట్ చేశారుగా, నెక్స్ట్ ఎపిసోడ్ అదే చేస్తాము. అప్పటి వరకు అయితే ఈ ఎపిసోడ్స్ నడిపిస్తాము. ఎవరైనా కామెంట్ చేస్తే చేద్దాము, లేకపోతే లేదు, మరి దాని మీద ఇంట్రెస్ట్ ఉందో లేదని చెప్పేసి మేము చేయలేదు అంతే. ఇంక అందులో ఏం లేదు. రేపటి ఎపిసోడ్ అదే వస్తుంది. అయితే ఏంటంటున్నా వీడియో మంచిగానే చూస్తున్నారు, మంచిగానే వ్యూస్ వస్తున్నాయి. ఒక చిన్న ఛానల్కి, ఇప్పుడే స్టార్ట్ అయిన ఛానల్కి ఈ వ్యూస్ రావడం ఎక్కువ. కాకపోతే ఏంటంటే లైకులు కొట్టండి. అసలు ఎవ్వరు లైకులు కొడతలేదు. లైకులు కొడితే మన వీడియోస్ ఇంకా కొంచెం ముందరికి పోయి మన ఛానల్ గ్రోత్ అవుతుంది. అయితే ఇలాంటి ముచ్చట ఏంటంటే రాజక్క కుటుంబం పార్ట్ 4 వీడియో కదా, ఇలా దావత్ వీడియో అనమాట. అంటే పొలంకాడ మైసమని చెప్తే మరి దావత్, కళ్ళు, గుడాలు, మటను, బగారన్నము ఎట్లుంటది, మరి ఏంది, అల్లుళ్ళు బిడ్డలు అందరు వస్తే రాజక్క కుటుంబం ఎట్లా కలకలాడుతుంది అనేది ఎలా ముచ్చట. ఇక మన వీడియోలోకి వెళ్దాం పదండి. అమ్మమ్మ అమ్మమ్మ నాకు కుర్కురేకి పైసలు ఇవ్వవానే? అయ్యో ఇత్త బిడ్డ ఇత్త. మరి మిగతా వాళ్ళందరూ ఏంది, అందరు వస్తే అందరు కలిపిత్త అన్నని అక్కని అందరిని పట్టుకొని రాపో. గట్లంటే ఎట్లా బిడ్డ? అందరూ మళ్ళా నువ్వు తింటా అందరు ఏడవరా? సరే సరే ఆగు, వాళ్ళందరినీ తీసుకొని వస్తావు నేను. పో బిడ్డ, పోతే అందరికి కలిపి 100 రూపాయలు ఇస్తాను పోరి. నా ఇల్లు అయితే కలకలలు ఆడుతుంది. నా పెద్దలుడు వచ్చిండు, చిల్లలుడు వచ్చిండు, మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ ఒకటే దగ్గర ఉన్నారు. రేపు దావత్ అయితే మంచిగా చెయ్యాలి. ఏమైంది అమ్మమ్మ పిలిచిన వాట? ఏం లేదు బిడ్డ, అయితే అందరికి కలిపి 100 రూపాయలు ఇస్తా. అందరు పోయి కురుకులేరు కొనుక్కొచ్చుకోపోర్రి. సరే సరేనే ఇయ్యి మరి. ఇగో బిడ్డ తీసుకో. అందరికి ఏమన్నా అందరు కొనుక్కోరు. ఏమన్నా తక్కువ పడితే సేటు చెప్పుర్రి, రాజక్కల ఖాతాలు రాసుకోమని రాసుకుంటాడు. సరేనే నానమ్మ, మరి నేను పోతాన్నా. పో బిడ్డ, కొంచెం కింద పడతారు, నిమ్మలంగా చూసుకొని ఆడుర్రి, లేకపోతే మీ అయ్యలు మమ్మల్ని అంటారు. సరేనే పోతాన్నా. అత్తమ్మ, మరి రేపటికి ఏమేం పడతాయో సమాను అదంతా రాసినారా అత్తమ్మ? నేనెక్కడ రాసిందే నాకేం తెలిసే, నన్ను అంటారు. నేను చెప్తా అంట, మీరెవరైనా నచ్చి రాయాలి. రమేషో సురేషో ఎవరో ఒకరు పోయి తీసుకొస్తారు గాని నన్ను అడుగుతారేంది? ఏమైందే అమ్మా, ఏమైంది? ఏం లేదురా రమ్మా. అయితే సామాన్ తీసుకురావాలి కదా రేపటికి. మరి మైసమ్మం చేయడానికి ఏమేం పడుతుందో, కుంకుమ, పసుపు, కొబ్బరికాయలు, మైసచ్చి, గుగ్గిలం అవన్నీ ఉంటాయి కదా. మరి ఏమేం పడితే ఒకటి రాసిస్తే, లిస్ట్ రాసిస్తే అన్నలన్నీ ఎవరైనా పోయి తీసుకొస్తారు కదా అని అదే చెప్తాను అత్తమ్మతోని. అవునవును వదిలే, మరి అన్నం రమ్మని పో, చెప్తా అయిపోతుంది కదా. రమ్మంట ఆవురా. ఏవండి ఎక్కడున్నారు? రండి ఇటు. ఏమైంది మౌనిక, ఎందుకు పిలిచినావు ఇట్లా? ఏం లేదండి, రేపటికి మైసమ్మం చేయడానికి మరి ఏమేమి సామాన్ పడుతుందో మేము చెప్తాం, ఒకసారి పోయి తీసుకురావాలి కదండి, అందుకే పిలిచిన. అవునరా, మరి ఒకటేసారి తీసుకొస్తే తక్కువ పడుతుంది. అదేగా సూపర్ మార్కెట్ పోయి తీసుకురారా. సరే అమ్మా, మరి చెప్పండి. ఆగండి ఒక నిమిషం, ఆడి నోట్ చేసుకుంటా అన్ని. నేను నోట్ చేసుకుంటా గానీ నేను నోట్ చేసుకొని నీకు చెప్తా ఆగురా. ఏందమ్మా నువ్వు నోట్ చేసుకుంటావా? అని సరే సరే నోట్ చేసుకోవాలి చెప్తా అంటారు, నాకు విలువ నేను చెప్తా. సరే పోరా. అత్తమ్మ నువ్వు నోట్ చేసుకుంటా అంటే ఏంది, నీకు అత్తయ్య మరి? నాకెందుకు రావే, నేను 5వ క్లాస్ దాకా చదువుకున్నా, ఇప్పుడు షార్టింగ్ కూడా చేస్తానా. నన్ను గట్లంటవేంది? నేను నోట్ చేసుకుంటావు. చెప్పే, ఒక్కొక్కటి ఎప్పుడు నోట్ చేసుకుంటా అంట. ఒకటి 40 రూపాయలది అగరబస్తీల పొడ, ఒక చెటాకు కుంకుమ, చెటాకు పసుపు, కర్పూరం బిళ్ళలు, అట్లనే కొంచెం గుగ్గిలం, కొంచెం మైసాచి, తర్వాత జాజు, ఒక 3 కొబ్బరికాయలు, తర్వాత ఊదేసుకునే ఊది బస్తీలు అవి ఉంటాయి చూసినావా అత్తమ్మకి, ఇట్లా ధూపం ఎత్తరా అది. ఇక వదిన పువ్వులు పండ్లు కూడా ఇళ్ళనే పువ్వులు తీసుకురావాలి కదా దేవునికి. ఆ పువ్వులు అట్లనే ఇస్తరాకులు కుట్టేటి అవి ఇవి, అవి మూతికాకులు అవి ఇవి తెమ్మంటే అయిపోతుంది కదా. అదేరా, ఇప్పుడు ఫస్ట్ ఈ కిరాణం సామాన్ అంతా చెప్తే దాని కింద అవి రాసుకొస్తే అట్లనే పోయి తీసుకొస్తాడని చూస్తాను. అమ్మ బెల్లం రాసుకో, బెల్లము, తర్వాత కొంచెము పెసరపప్పు రేపటికి. పెసరపప్పు ఎందుకంటే రేపు తినటోళ్ళు ఉంటారు, తిననోళ్ళు ఉంటారు. తర్వాత బగారా సామాను, ఉప్పు, కారము, తర్వాత కొంచెం బాస్మతి బియ్యము, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదా ఇంట్లో, అల్లం వెల్లుల్లి గడ్డ తీసుకురమ్మాను. రాసుకుని ఇంకా ఎప్పుడు ఇంకేమన్నా ఉంటే అయ్యా గంతే అత్తమ్మ, గారికే గుర్తుకొచ్చినా. ఇంకేమైనా గుర్తుకొస్తే నేను ఫోన్ చేసి చెప్తా గానీ ఇప్పటి వరకు అయితే గవ్వే. సరే సరే అయిపోయినాయి కదా, ఇక ఆపుతానా వానికి పంపిస్తాను. నాకు ఇక పంపిన అయిపోయింది. అసలు నువ్వైతే బాగా చేస్తాను వత్తమ్మ, నాకే ఇంకా ఫోన్ వాడు మంచిగా రాలేదు. నువ్వు ఇంత మంచిగా చేస్తాను వత్తమ్మ. మరి ఏమనుకున్నారే, ఇక్కడ రాజక్క
అత్తమ్మ మంచిగా నేర్చుకున్నావు నువ్వైతే. సరే గాని చెల్లె ఉన్న చిన్నవన్న కనబడతలేరు, ఎటు వేరు? ఏమోనే వాళ్ళు పొద్దునేటో వేరు, మరి ఎటు వేరో ఏందో. సరే సరే గాని పిల్లగాళ్ళకింత తినబెట్టుర్రి, మళ్ళీ పొద్దున్నే లేవాలి. సరే అత్తమ్మ, సరే పోతున్నాం. వావ్, ఎంత గ్రీనరీగా ఉంది, నాకైతే మస్తు నచ్చింది. ఎంత చల్లగా గాలి వస్తుంది, భలే ఉంది అసలు. అవునవును వదినే, చల్లగానే ఉంటది, ఎందుకంటే పల్లెటూరు కాబట్టి. నీకు ఇవన్నీ అలవాటు లేవు కదా, పెద్ద వదినకైతేనేమో తెలుస్తాయి, ఎందుకంటే పెళ్లికి ముందు ఆమె పొలం కాడికి కైకిలు పోయేది కాబట్టి అది తెలుస్తుంది. కానీ నీకు ఎట్లా తెలుస్తుంది వదినే? ఇక ఇక్కడనే వండుకొని తిందామే. సరే సరే అత్తమ్మ, మరి దేవుని చేసుడు ఎట్లా? ఇక మన ముగ్గురం ఉన్న రామున్న రేనత్తరు, మన 5గురం పోయి దేవుని వేసుకొని వద్దాము. వాళ్ళు వచ్చి జడిపించుకొని కోసుకొని వస్తారు. మరి సరే పదత్తమ్మ, మరి వెళ్దాము. పక్కనే కదనే, ఇక వాళ్ళిద్దరు పిల్లలు తీసుకురాని వేరు, గదే పొలం కాడికి ఇవ్వదాకా పోయిన చూసిన గదే పొలం కాడికి పోయి అక్కడ జడిపించి కోసుకొని రావుడే. సరే సరే అత్తమ్మ, పద మరి స్టార్ట్ అయిదాం పద. హలో చెప్పయ్యా. మీరే కోసుకొని వస్తారా? సరే మరి మేము ఈయనే కూర్చుంటాం. రమ్మగుండు రేనవ పిల్లలను తీసుకురావడానికి ఇంటికి పోయారు, అల్లులందరూ నీతోనే ఉన్నారా ఇద్దరు? సరే సరే అయ్యా. ఇక మన వద్ద తీయే మావును రమేష్ సురేష్ అన్నలు ఇద్దరు కలిసి పూజ చేసుకొని కోసుకొని వస్తామన్నారు. ఈయన కూర్చుందాం ఇక. సరే సరే అత్తమ్మ, కూర్చుందాం పట్టండి మరి. అత్తమ్మ, మరి ఇంకెవరిని విలువలేదా నువ్వు? పిలిచిన అది ఎల్లక్కల మగుడిని పిలిచిన, ఇద్దరు అత్త అన్నారు. అదే అత్తమ్మ, మరి బెస్ట్ ఫ్రెండ్ అయి పిలవకపోతే ఫీల్ అవుతుంది. ఇక్కడ కూర్చున్నారానే అమ్మ మీరు? మీ అక్క నుండి వెతుక్కుంటూ వస్తా అన్నాం. అయ్యో బిడ్డ, ఫోన్ చేస్తే అయిపోవు కదా. పిల్లలేరు బిడ్డ, మీ ఇద్దరు వచ్చిరండి. అందరు కలిసి బాపుతోని బయకాడి వేరు ఇటు రాము అని అన్నారు. అయ్యో ఎందుకు, ఆడ అంతా మేకను కొత్తంటే చూసి భయపడతారు పోరగాళ్ళు. ఇక ఈతకాయలకు పోతామన్నారు, సరే అని చెప్పి వచ్చిన. ఇక్కడనే ఉన్నారానే? నేను అక్కడ పొలం కాడ చూసుకుంటూ వస్తానా. రావే వచ్చి కూసా. అయ్యో ఎల్లయ్యాడే మరి. ఇక అత్త అంటే మధ్య మల్లయ్య కలిసిండు, మల్లయ్యతోని బయకాడికి పోయిండే. ఇక సరే తీ. అగో మీరే ఉన్నారేంటి, పిల్లలందరూ ఏరి? పిల్లలు బయకాడి వేయర్రు పెద్దమ్మ, అదే ఈతకాయలు తెచ్చుకుంటామని వేయర్రు మామయ్యతోనే. సరే మంచిది గాని మరి పొయ్యి పెట్టి ఇంత బగారా అన్నము గూడాలు అవి ఇవి ఎత్తే అయిపోతుంది కదనే. మళ్ళీ మటన్ వచ్చిన తర్వాత మటన్ ఉడకడానికి అవుతుంది కానీ పొయ్యి అంతా. ఈ రోజు మనం అంటూ లేవే, నా కొడుకులు అల్లుళ్ళు మా ఆయన్నే అండుతాడట, అందుకే మేము అట్టేనే కూర్చున్నాం. ఓ కథ, ఇది మంచిగానే ఉన్నది కదా. సరే తీ. అరే మల్లిగా, అల్లుళ్ళేర్రా, ఇద్దరు కొడుకులే ఉన్నారు. వాళ్ళు పిల్లలతో కలిసి ఈతకాయలకు పోయిర్రే. పిల్లలు అటు ఇటు పోతే బాయిలు ఉన్నాయి అవి ఉన్నాయని ఇద్దరు పోయిర్రు. ఇద్దరిని తీసుకొని నచ్చిన నలుగురం కలిసి జడిచిచ్చి కోసుకొని పోదంతి. మరి గొర్రెద్ర వారి ఆగో నీ ముందట్నే ఉండే ఏంటంటే వేందే. నీ అక్క పెద్దగానే ఉన్నది కదరా, వెళ్తుందారో 10-15 కిలోలు. వెళ్తలే మామ, వెళ్తుంది కానీ ఇప్పుడు ఇది జడితిచ్చుడే గగనమయ్యేటట్టున్నది నాకైతే. ఏమున్నదన్న జడితిచ్చుడు, అదే ఇత్తత్తి. నువ్వు గట్లనే అంటావురా తమ్మి, గట్లనే అంటావు. ఒకసారి అయితే జడితిత్తది అని తాడిపి కూర్చుంటుంది, ఎటో దెంకనే పోయింది, మళ్ళీ దొరకలేదు. ఓ అవునానే అన్న, ఎప్పుడే నాకు తెలియకుండా. ఒకసారి పోషమ్మని చేసే కాడ ఆడ పోతే మళ్ళీ ఇప్పటి వరకు జాడలే పత్రుడు, ఎవడు పట్టుకున్నాడో ఎవడు కోసుకున్నాడో. సరే కానీ అది జడితిచ్చేదాకా ఇప్పుడు మనం ఆగాలి. మొక్కుర్రు మరి, మంచిగా మొక్కుర్రి. నువ్వు మొక్కే ఫస్ట్. అమ్మా తల్లి, 5 సంవత్సరాలకు ఒకసారి ఎత్తనే ఉంటివి తల్లి. ఏమన్నా తప్పులుంటే క్షమించి జడితి అవ్వా, జడితియ్యి. అరే పెద్దోడా, నువ్వు ఈరా. అమ్మా తల్లి, ఏమన్నా తప్పులు క్షమించి జడితి అవ్వా, జడితి. ఎందుకు అందువా ఇంతగానో ఆలోచిస్తానో? ఏం తక్కువ చేసినా, ఏమన్నా తక్కువ ఉంటే అన్ని ఎత్తంగా తీయవ్వా, జడితి. అగో ఇత్తలేదేంది, ఏం తక్కువైంది? ఏమన్నా మొక్కులు మొక్కినా ఆవురా? ఏం మొక్కులేవ్వే, మా రాజుకే తెలుసుగా, నాకేం తెలుసే. అరే చిన్నోడా, నువ్వు మొక్కురా. అమ్మా తల్లి, జడితి అవ్వా, జడితి. ఏం తప్పులున్నా క్షమించి జడితి. నీ అక్క చిన్నోడు మొక్కుడుతోనే ఇచ్చిరు కదా, ఇక కొయ్యిర్రి. సరేనే మామ, సరేనే కోస్తాం. ఇక కట్కాయన రమ్మను, కట్కాయన వచ్చి కోసిపోతాడు. ఇక సరే మరి మీరు అందరు పోయిర్రి, పొయ్యిలకి ఇట్లా పెట్టుర్రి. ఇక నేను కోసుకొని కట్కాయతో కోసుకొని పోగు లేపించుకొని అత్తపోర్రి. సరే డాడీ, సరే పోతాన్నాం. నీ అక్క చిన్నోడు మొక్కుడుతోనే అది జడితిచ్చింది కదా, చిన్నోడు చేతిలో మర్మం ఉన్నట్టున్నది. ఏం చేస్తారే అల్లి? ఏం లేదు కానీ మరి గొర్రె జడితిచ్చినట్టేనా? ఆడ ఒక విచిత్రమే అయిందే. మల్లన్న మొక్కిండు, పెద్దోడు మొక్కిండు గాని అస్సలకే జడి తీయలేదు. ఇక చిన్నోడు ఇట్లా మొక్కుడుతోనే జడితిచ్చిందే. ఏం మర్మం ఉన్నదో. అవునారా? గంతటి కానీ దారి కూసోరి. అయ్యో అల్లుళ్ళే ఇద్దరు. వాళ్ళు ఇతకాలేక పోయారు పిల్లలతోని, అందుకే. అవునే రాజీ, మరి అందరు వచ్చి కూర్చుంటే ఈ జాగా సరిపోతుందా అనే? సరిపోకపోతే మనం అందరం తిందాం ముందు కాల, తర్వాత పిల్లలకి తినిపించుకుంటారు. వాళ్ళ తల్లులు ఏం చేస్తారు? 4 ఉన్నారు. గంతే రారయ్యా రారి.
పిల్లలేరి బావా, పిల్లలేరి, ఇద్దరే వచ్చిరెందుకు? వాళ్ళని మీ చిన్న పాప వచ్చి తీసుకుపోయిండు, ఇక మనం తిన్న తర్వాత తీసుకొస్తాడు తీ అని ఊకున్నా. సరే తీ ముందుగా అయితే మనం తిన్నాం, తర్వాత పిల్లని తీసుకొచ్చి తినిపిద్దాం తీ. మావేడు మరి ఇంకా అత్తలేడు. మావనాట ఇక కట్టికాయలు రమ్మని దాన్ని ఓపించుకొని పోగులేసుకొని తీసుకొని వస్తా అన్నాడు అంతే. అబ్బో ఏందో అనిపించుకొని తీసుకొచ్చినావేందయ్యా? ఇక మీరందరూ ఏం కష్టపడతారు ఎందుకు, ఎప్పుడో ఒకసారి కలుసుకుంటాం కదా అని చెప్పి ఇక కట్కాయనొల్ల భార్యనే వంట చేస్తా అంటే ఆమెతోనే బాగారన్నవు మటన్ కూర మంచిగా వండుకొని తీసుకొచ్చిన. ఇక ఒక లొట్టి కళ్ళు చెప్పిన స్ప్రైట్ను పిల్లలకి మజా అని తీసుకొచ్చిందే. మంచి పని చేసావు కానీ తినుర్రి, ఇక తిన్నావా? ఇక తిన్నాం ఇక మొదలు పెడదాం. అబ్బా మామ ఎంత కమ్మ ఉన్నది మటన్ కూరనైతే, ఎప్పుడు ఇంట్లో వండినా ఇంత మంచి టేస్ట్ రానే రాదు మామ. నువ్వు తినేదాకా తిను, తిన్న తర్వాత అన్ని వంకలు దొబ్బు. తినేదంతా తింటాడు ప్రతిసారి. అబ్బా ఇంత మంచిగా ఉన్నది, ఇంత కమ్మగా ఉన్నది కూర అని తింటావు, ఇప్పుడేమో మంచిగా ఉండదు అంటానవా? నిజమే, మస్తు కమ్మ ఉన్నది కూర అయితే. కళ్ళు అయితే ఎంత మంచిగా ఉన్నది మామ, పొదిగాటి కళ్ళు కదా, ఇట్లా ఎత్తా అంటే ఇట్లా ఎక్కుతాంది. నువ్వు కొంచెం తక్కువ తాగు బావా, నీకు అసలే బాగా ఎక్కుతుంది. అంటే ఏందన్నట్టే ఇప్పుడు నన్ను తాగుబోతాను ఎత్తానవా అని నువ్వు? అట్లా కాదు బావా, ఎండ కొడుతుంది కదా, తాగినంతసేపు తాగినంత ఒక్కసారి ఎండలో పోతే మాత్రం గిర్రమని తిరిగి బాగా తలిగే తిప్పుతుంది బావా, అందుకే మెల్లగా చెప్తాను నీకు. మెల్లగా చెప్పినట్లేదు, మీ వాళ్ళందరి ముందు నన్ను చిన్న చూపు చూసినట్టున్నదే. ఎందుకయ్యా అంత కోపము, వట్టిన అన్నతి బుజ్జి, కొంచెం శాంతించు. మీ బిడ్డ కాబట్టి మీరు గన్నంటారు. అది నన్ను అనుడు ఎక్కడిది, చేసుడు ఎక్కడిది? బిడ్డ నువ్వు కొంచెంసేపు నోరు మూసుకొని ఉంటేంది, అల్లునికి కోపం వచ్చినట్టున్నది. ఏం లేదు అల్లుడు, తిను తాగు. మంచి కుదిరినాయా బాపు, కూర అయితే మంచిగా ఉన్నది, కళ్ళు కూడా మంచిగా ఉన్నది, మీరు కూడా తినరురే. తింటానం గాని ఓ ముసలోడా, ఎక్కువ తక్కువ కళ్ళు తాగేవు, తాగి దొడ్డికి పెడతానని నన్ను అన్నవనుకో చీపురు పట్టే చంపుతా నేను. ఏందే వెళ్ళి నన్ను గట్లా అంటావు? నేను ఎప్పుడు దొడ్డికి పెట్టింది, నాకు కళ్ళు తాగంగా రోజు తాగుతూనే ఉంటుంది. రోజు ఒకటే గ్లాసు తాగుతావు, నువ్వు కొనుక్కున్నదా? ఇయ్యాల పిరిగి వచ్చిందని మొత్తం తాగితే దొడ్డికి పెట్టి వస్తే ఆ బర్ర విత్తుతో ఆ వాసన, కంపు వాసన వస్తుంది. ఆ వాసనకి నేను ఉండలేను ఇంట్లో, కొంచెం తక్కువ తాగు. నీ అవ్వ ఈ కట్ట అందుకునే చంపుతానే నిన్ను. మంచిగానే ఉన్నది కానీ నువ్వు నన్ను చంపుతావో నేను నిన్ను చంపుతావో చూసుకుందాం కానీ తీయరాదు. ఓ ఎల్లి ఏందా ఈ లొల్లి? ఉండు కొంచెంసేపు ఉండు, తాగనీరా, ఏమైతుంది కడుపంత సాపన్న అవుతుంది. బాగున్నాయి మామయ్య కూరలు, బాగండిరు, మంచి టేస్టీగా ఉన్నాయి. అవును వదిన, చాలా బాగున్నాయి కర్రీస్ అయితే. కూరలు బాగున్నాయి కానీ అసలు మౌని కంటే మాత్రం ఇంకా వేరే లెవెల్లో మంచిగా ఉండు. అంటే ఏంద్రా అన్న, చిన్నవాడిని నన్నుతో మంచిగా రావానా? అయ్యో నేను గట్లెందుకన్నా, నువ్వు గట్ల అంటే లొల్లిలు అయితే కాదే. అంటే నా భార్య లొల్లిలు పెట్టించే దాని లెక్క కనబడుతుందా మీకు? అయ్యో బావా, నేను గట్లని లేదు, గట్లా అర్థం చేసుకుంటే ఎట్లా? మీరు గట్లనే అన్నారు అంటే నా భార్య ఇప్పుడు మీకు లొల్లిళ్ళు పెట్టించే దాని లెక్క కనబడుతుంది, అంతే కదా? నాకు వంట చేయడానికి ఎప్పుడు అక్క ఛాన్స్ ఇవ్వలేదు, అందుకే నేను వంట చేయలేదు. నేను చేస్తే కూడా చాలా బాగా వస్తాయి. అంటే నీకు అలవాటు లేదు కదా, అందుకే నేను చెప్పలేదు, లేకపోతే చెప్పపోదునా? అంటే ఏందన్నట్టు వదినే, నా భార్య నీకు వంట మనిషిలాగా కనబడుతుందా? అయ్యో నేను గట్ల అనలేదు సురేష్, గట్లెందుకు అపార్థం చేసుకుంటాను? గట్లనే అన్నట్టున్నది అక్క, గట్లనే అన్నట్టున్నది. ఏంది అందరు లొల్లిలు పెట్టుకుంటారు? తాగింది బాగా ఎక్కింది, అయింది మీకు? నా భార్యని లొల్లిలు పెట్టించేదాన్ని మీరు ఎట్లా అంటారు ఎప్పుర్రి? ఎట్లా కనబడుతుంది నా భార్య మీకు? నేను ఇంకొకసారి ఇంటికే పంపియా, ఈ జాడనే అద్దు. అయ్యో అల్లుడు, కోపం ఎందుకు అల్లుడు? ఏమన్నారు అల్లుడు? ఏమనలేదు, కొంచెం శాంతించు అల్లుడు, శాంతించు. నేను అప్పటికి చెప్పినా ఎందుకు తాగుతానవని, తాగితే గిట్లనే లొల్లి అవుతుందని. అంటే ఏందే దొంగముండా, నువ్వు నన్ను ఇప్పుడు తాగుతానవంటవా? అయ్యో బాబా, మా చెల్లెని గట్లన పడితివి. మీ చెల్లెని మరి మీ దగ్గరనే ఉంచుకోరు, అది నా పెళ్ళాం. ఇప్పుడు నేనేమన్నది పడాలి ఇప్పుడు. క్షమించండి, ఇంకొకసారి అనండి, ఇంకొకసారి అనా. దావత్ కానీ పిలిచి మీ వాళ్ళందరి ముందు నన్ను చిన్న చూపు చేసి తిట్టినట్టు చేసి ఇప్పుడు నన్ను తాగుబోతాను చేసావా దొంగముండా? నువ్వు అయితే ఇంటికి రాని సంగతి చెప్తా, నా పిల్లల్ని తీసుకొని నేను పోతాను ఇక్కడ నుండి. అయ్యో నన్ను క్షమించండి, మీకు దండం పెడతా, మీ కాళ్ళు మొక్కుతాండి, మీరు గట్లా అనకండి. లేదు, ఎప్పుడు వచ్చినా మీ ఊళ్ళ ముందు నన్ను ఏదో ఒక మాట అంటూ నన్ను చిన్న చూపు చేస్తావు. నేను నీకు ఎట్లా కనబడతానా? మనిషిలాగా కనబడతానా, దున్నపోతులాగా కనబడతానా? నాకేం తక్కువైందని మీ ఇంటికి రావాలి నేను? అయ్యో అల్లుడు, ఎందుకు గట్లా అంటానో కొంచెం క్షమించల్లుడు. ఏమన్నది బిడ్డ? ఏమనలేదు కదా, కొంచెం క్షమించల్లుడు. బావా కొంచెం క్షమించు బావా, ఏమనలే కదా మా అక్క, కొంచెం క్షమించు. లేదు, ఇప్పుడు ఈ దొంగ ముఖాన్ని నన్ను అందరి ముందు తాగుతో తడుపుతో అని అన్నదంటే ఇంకా నేను లేనప్పుడు ఇంకెన్ని మాటలు చెప్తాందో ఏందో. నాకు ఈ ఖర్చుడు అందుకే నచ్చేది. నేను మనసు మార్చుకొని అది బతిమలాడి కాళ్ళు మొక్కుతా అంటే వచ్చినందుకు నన్ను ఒక మాట అనే. ఇప్పుడు నేను ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ మీ ఇంటికి రావాలి, నీ నుండి పోతాను, నా పిల్లలు తీసుకొని నీ బిడ్డ నువ్వే ఉంచుకో.
మీ కాళ్ళు మొక్కుతానండి, గట్ల అనకండి. ఎట్లా అండి మీరు గట్ల చేస్తే నేనేదో మాట వరుస కన్నానండి, కొంచెం నన్ను క్షమించండి. అల్లుడు కొంచెం నీకు పుణ్యం ఉంటదయ్యా, క్షమించు క్షమించు క్షమించయ్యా క్షమించు. ఇంకొకసారి నా బిడ్డ ఏమైనా బిడ్డ ఎడుతుందయ్యా, కొంచెం క్షమించు. అల్లుడు నీకు పుణ్యం ఉంటది అల్లుడు. ఎందుకు అల్లుడు ఇంత మంచిగా సంబరంగా నేను అన్ని వేసుకుంటాండి ఇట్లా లొల్లి పెట్టుడు ఎందుకయ్యా? అంటే ఏంద్ర మామగా ఇప్పుడు నువ్వు నన్ను ఎట్లా అంటున్నావురా? బాడుకో నువ్వు నాకు మామవై ఉట్టి ఇంతగానం చేసినావు. నీ అక్క నిన్ను ఉంచా నన్ను తాగి నేను ఇంత మంచిగా దావత్ చేసుకుంటా అంటే చెడగొడుతున్నావు అంటావరా బాడుకోవు? ఏవండి మీరు బాగా తాగారండి, బాగా మీకు మత్తెక్కిందండి, అందుకే ఇలా మాట్లాడుతున్నారు. నాకు తాగి మత్తెక్కిందంటవా అనే దొంగముండా? నువ్వెవ్వతివే, ఎక్కడి నుండి వచ్చినవే? నీ అవ్వయ్య దగ్గరనే ఉండు నువ్వు, నేను పోతాన్నా. అయ్యో క్షమించు అల్లుడు క్షమించు. అయ్యో రాము, ఎందుకంత తొందరపడతానో క్షమించరాదు? ఊకోవయ్య నువ్వు, నీకు ఇచ్చినంత గౌరవం వీళ్ళు నాకు ఇయ్యనే ఇయ్యరు. ఈ అక్క అసలు నన్ను పట్టించుకొని నేను ఒక మనిషిని ఉన్నాను, వీళ్ళకి తెలియదు. అయ్యో రాము, ఎందుకు బిడ్డ గట్ల అనుడు? నువ్వు క్షమించరాదు ఒక్కసారికి. ఏవతివి నువ్వు, ఎక్కడి నుండి వచ్చినావు? నువ్వు బయట దానివి, నువ్వు బయట దాని లెక్కనే ఉండాలి. మా మధ్యలో నువ్వు గలగ చేసుకోవద్దు. అయ్యో అల్లుడు, నీ కాళ్ళు మొక్కుతాం అల్లుడు, నువ్వు ఇంకొకసారి అట్లా అనవల్లుడు. నా బిడ్డ ఎడుతుంది అల్లుడు, క్షమించల్లుడు, ప్లీజ్ క్షమించల్లుడు. చల్, మీరెవ్వరు కూడా నాకు తెలియదు. దొబ్బేరు నీ బిడ్డ నీ దగ్గర ఉంచుకో, అదో దొంగముండా. అది ఎప్పుడు నా మీద గిట్లనే చెప్తా అంటది ఈ బొడ్డి. ఇది అసలు నన్ను బతకనిత్తలేదు. మీ బిడ్డను మీ దగ్గర ఉంచుకోర్రి, నాకు అవసరం లేదు. నా పిల్లలను తీసుకొని నేను ఇక్కడ నుండి పోతాను, గంతే. అయ్యో బావా గట్లనకు, మా చెల్లె జీవితం అన్యాయం అయిపోతుంది, కొంచెం క్షమించు బావ నువ్వు. నీ చెల్లద్దు, నీ అక్కదు, నేను ఇక్కడ నుండి పోతానా. మీరద్దు, మీ కథయద్దు, నడురి. నేను పోతాననే దొంగముండ. నువ్వు నా ఇంటికి రావాలి కానీ నిన్ను సంపే నేను బొందనే పెడతా. నా పిల్లని తీసుకొని నీ నుండి పోతాను, నువ్వు నీ అయ్యవ్వతోనే ఉండు. అయ్యో ఏమండి గట్ల అనకండి, ఇంకొకసారి ఏం తప్పననండి, ఏమన్నానండి నేను? తమ్ముడు క్షమించు తమ్ముడు, నేను కూడా అడుగుతాను తమ్ముడు, ఎందుకు గట్లా అంటావు? ఏవనివిరా నువ్వు? ఎవర్రా ఎవరికి తమ్మురాను? నాకు అన్నవా ఆవురబాడుకోవు? అయ్యో గట్ల అనకల్లుడు, గట్ల అనకు. నీకు దండం పెడతా, నీ కాళ్ళు మొక్కుతా. ఏమైంది అల్లుడు, ఎందుకు ఇట్లా చేస్తాను? నేనే నుండి పోతానా? అమ్మా నన్ను ఏం చేయమంటావే? గిట్లనే ఎత్తడే, ప్రతిసారి లొల్లి పెట్టుకుంటాడే, అన్ని మాటలు అంటాడే, నాకు చిత్రహింసలాగా అవుతుంది. నా పిల్లలు నా దగ్గర రానియడే. మీకేం చెప్పుకోవాలని ఇన్ని రోజులు చెప్పుకోలే కానీ నన్ను బాగా తిడతాండు, కొడతాండు కూడానే. ఏంది బిడ్డ, మన ఇంట్లో ఎప్పుడు గిట్లాంటిది లేనే లేదు. ఇంత మంచిగా దావత్కని వెళ్తే గింతలున్నాయే ఏందన్నట్టు? ఆయన తాగితే మనిషి అయితే లేడే, గిట్లనే తిడతాండు, కొడతాండు, నన్ను పొట్టు కొట్టిండు. మొన్న ఒక రోజు మీకు చెప్పలేక ఎవరికి చెప్పుకోలేక నాలో నేను కుమిలి చచ్చిండే అమ్మ. ఇక నాకు సావే దిక్కే, నేను చత్తనే. నువ్వెందుకే సచ్చు? నువ్వెందుకు? మేము లేవా చెప్పు. మేము లేవా అంటాడేంది? అంటే ఇంట్లోంచుకుంటాడా ఏంది? పా బిడ్డ ఇంటికి పోదాంపా, ఏడవకు నడుగుర్రి. ఇక దావత దేవత కూరంతా మూర్ల పడేర్రి. సరేనే బాపు, పోదాంపా. ఏందయ్యా మన బిడ్డ జీవితం ఇట్లా అయిపోయే? ఇక మనం ఏదో ఒకటి మాట్లాడుకోవాలి కానీ మన సబ్స్క్రైబర్లు మనల్ని చూసి వాళ్ళు బాధపడతారు, నవ్వుకుంటే చెప్పరాదే రాజీ. ఏమో అయ్యా, నా బిడ్డ జీవితం అట్లా అయిపోయినందుకు నాకు మస్తు బాధ అవుతుంది. మన సబ్స్క్రైబర్లకు ఏమని చెప్పాలి? నువ్వు బాధపడితే వాళ్ళు బాధపడతారే రాజీ, కొంచెం వాళ్ళకి నవ్వేటట్టు చెప్పు. ఇక సుశీల్ గారిలో మన వీడియో ఎట్లా అనిపించింది? మంచి అనిపించిందా? మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి ఎట్లుందో. అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇక రేపేమో రాజక్క మనవడి పెళ్లి చూపుడు లాస్ట్ ఎపిసోడ్ వస్తుంది, అది ఒక్కటి కంప్లీట్ చేసేద్దాం అనుకుంటున్నాము. ఎల్లుండి జంబలకడి పమ్మాన లేకపోతే రాజక్క కుటుంబం అని వస్తుంది. మన వీడియోస్ మీకు నచ్చుతున్నాయా? నచ్చితే మాత్రం నచ్చింది రాజక్క అని కామెంట్ చేయండి. మీ కామెంట్స్ కోసం మేము చాలా వెయిట్ చేస్తున్నాము, చేయండి. అలాగే మీకు ఇందులో ఇంకా మార్పులు చేర్పులు ఏమైనా కావాలంటే కూడా కామెంట్ చేయండి, సరేనా? నువ్వు ఇంత చెప్పిన తర్వాత వాళ్ళు కామెంట్ చేయకుండానే ఉంటారా? కామెంట్ చేస్తారు.